ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం. ప్రతి రాశి ఫలితాలు అదే ప్రకారం వస్తాయి. ఒకసారి వేగంగా వీక్షణ. ఈ సంవత్సరం పర్సనల్ లైఫ్లో కానీ, సోషల్ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి చూద్దాం. ఈ సంవత్సరం మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది? 3 ఆఫ్ పెంటికల్స్. సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది? 5 ఆఫ్ సోర్డ్స్. ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ సోర్డ్స్. బాగుంటుంది. ఈ సంవత్సరం మీకు మీ పర్సనల్ లైఫ్లో మీరు అందరితో కలిసే ప్రయత్నం చేస్తారు, అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తారు. చాలా కాలం నుంచి కారణం ఏదైతేనే కొంత రిజర్వ్డ్గా ఉన్న మీరు, ఎక్కువ కలవకుండా కొంత మీ పని మాత్రం మీరు చేసుకుంటూ ఉన్న మీరు ఇప్పుడు నలుగురితో కలిసే ప్రయత్నం చేస్తారు. మీరు ఈ ప్రయత్నం మొదలు పెట్టగానే మీ దగ్గరికి రిక్వైర్మెంట్తో ఉన్న వాళ్ళు వస్తారు. అంటే బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టుగా మీరు అందరితో కలుస్తున్నారు, అందరితో ఫ్రీగా ఉన్నారు అని తెలియగానే మీ నుంచి ఏదో ఆశించి, అది సహాయం ధన రూపాయనా కానీ, మాన రూపాయనా కానీ, ఏదైనా రికమెండేషన్స్ కానీ, ఏదైనా కానీ మీ మీద ఆధారపడి మిమ్మల్ని యూజ్ చేసుకుని వాళ్ళు బెనిఫిట్లు పొందాలి అనేటువంటి వాళ్ళు అనేక మంది మీ చుట్టూ వస్తూ ఉంటారు. మీరు గమనించి మీరు ఇబ్బంది పడకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీ మీద అతిగా ఆశించి డిపెండ్ అయ్యే వాళ్ళని కొంత దూరం పెట్టండి. దానం చేయడానికైనా, సహాయం చేయడానికైనా ఒక లిమిట్ ఉంటుంది. మనం మితిమీరి సహాయం చేసి మితిమీరి దానం చేస్తే అవతల వాళ్ళు డిపెండెంట్లు, సోమరపోతులుగా అయిపోతారు. అందువల్ల అవసరమైతేనే సహాయం చేయండి, లిమిట్ దాటిపోవద్దు. అందరితో కలవాలి, చెయ్యను అనద్దు. వాళ్ళు మీ ప్రయత్నం మీరు చేయండి, నేను కూడా ట్రై చేస్తానని చెప్పాలి, నీకెందుకు నేను ఉన్నాను అని చెప్పి అలా ధైర్యం చెప్పి అలా చెప్పద్దు. మేము డిపెండ్ అయిపోయేలా ప్రయత్నం చేయొద్దు. అలాగా ఇది ముఖ్యమైన సూచన. బాగుంటుంది. మీరు కూడా ఎవరి నుంచి మీకు ఏదైనా కావాలి, సహాయం ఆశిస్తే మొహమాటం లేకుండా నాకు ఇది కావాలి, ఈ పని చేసి పెట్టాలి మీరు అని చెప్పి మొహమాట పడకుండా మీరు అడగడం కూడా ప్రాక్టీస్ చేయాలి. గివ్ అండ్ టేక్ పాలసీ 2 ఉండాలి. ఆత్మీయులు దగ్గర అవుతారు, కొంతమంది దూరం మళ్ళీ దగ్గర అవుతారు, కుటుంబ బంధాలు బలపడతాయి, మీ గౌరవప్రద స్థానం వస్తుంది, ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుంది. సోషల్ లైఫ్ తీసుకున్నట్లయితే సోషల్ లైఫ్లో ఫ్యామిలీ ఉంటుంది, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్య పిల్లలు, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. ఈ సమయంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఏప్రిల్, మే తర్వాత ఇక్కడ మీకు చెప్పాను కదా, 3 ఆఫ్ పెంటికల్స్లోను మీ సహాయం ఆశించి వచ్చేవాళ్ళు ఉంటారు అని చెప్పి మీకు గౌరవం పెరుగుతుంది, సమాజంలో గుర్తింపు వస్తుంది. అలాగే మీకు ఏదైనా పెండింగ్ పనులు, ఆస్తులు పంపకాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా మీకు జరుగుతాయి. న్యాయంగా మీకు రావాల్సినవి మీకు వస్తాయి. అలాగే మీకు సమాజంలో పెద్ద మనిషికి గుర్తించి మీకు గౌరవం ఇచ్చి మీ వల్ల వాళ్ళు పొందే సహాయం వాళ్ళు పొందుతూ మీకు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. మాట విలువ పెరుగుతుంది, మాట పదులు పెరుగుతుంది, అధికార స్థాయి హోదా పెరుగుతుంది, గౌరవప్రదంగా ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్లో చాలా గుర్తింపు, గౌరవాలు వస్తాయి. అవార్డ్స్ రావడం కానీ, లేదంటే కొత్త యాక్టివిటీస్ మొదలుపెట్టడం కానీ, సొంతంగా బిజినెస్ చేయడం కానీ, ఇలాంటివి అనేక రకాలుగా చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఈ అసోసియేషన్ ఎలక్షన్స్ వాటిల్లోనూ పదవులు పొందడము, ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిల్లో పదవులు పొందడము, గుర్తింపు, గౌరవాలు అన్నీ పొందుతారు. సలహాలు తీసుకుంటారు మీ నుంచి. సమాజంలో ఉన్నతమైన స్థాయిలో మీరు ఉంటారు. ఆర్థికంగా కొత్త మార్గాలు డబ్బు రావడం మొదలవుతుంది. ఆగిపోయిన మార్గాలకు డబ్బు మొదలవుతుంది. ఆల్రెడీ జాబ్ చేశారు, కొంతకాలం బ్రేక్ తీసుకున్నారు, మళ్ళీ జాబ్లో జాయిన్ అవుతారు. బిజినెస్ చేసేవారు కొంతకాలం గ్యాప్ తీసుకున్నారు, మళ్ళీ కొత్త యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. మీకు కొన్ని ఏరియా ట్రేడింగ్లో తీసుకుంటే, అగ్రికల్చర్ ట్రేడింగ్లో ధాన్యం ట్రేడింగ్ చేస్తారు, తర్వాత పల్లీలు ట్రేడింగ్ చేస్తారు, పత్తి వస్తే పత్తి ట్రేడింగ్ చేస్తారు, ఈ కందులు పెసలు వస్తే వీటి ట్రేడింగ్ చేస్తారు. సీజన్ బిజినెస్ ఎలా చేసుకుంటూ ఉంటారో అలాగా ఈ స్టాప్ అయిన యాక్టివిటీస్ మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి. ఇప్పుడు జీడిపప్పు ఉన్నాయనుకోండి, సంవత్సరం ఒకసారి ఉండదని యాక్టివిటీ, తర్వాత సంవత్సరంతో ఖాళీగానే ఉంటారు. ఆ టైం 2-3 నెలల ట్రేడింగ్ బాగుంటుంది. ఇలా ఆగిపోయింది ఏదైతే ఉంటుందో అది రీస్టార్ట్ అవుతుంది, బాగుంటుంది. అన్ని రకాల ప్రొఫెషన్ వాళ్ళకి కూడా, ముఖ్యంగా వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. మగవారి ప్రత్యేకమైన సూచన ఉందా? కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఉందా? 6 ఆఫ్ సోర్డ్స్.
చిన్నపిల్లలు పెళ్లి కాని పిల్లలకి ఏమైనా సూచన ఉందా? 9 ఆఫ్ కప్స్, పర్వాలేదు. మగవారికి సంబంధించి మీరు చాలా సామాన్యంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో అందరూ కలవడాలు, డిపెండెన్సీ ఇవన్నీ మనం అనుకున్నాం కదా, బంధుమిత్రులు లాకపోకలు పెరుగుతాయి ఇవన్నీ అని. ఎంతమంది ఎన్ని ఉన్నప్పటికి కూడా, ఎంత గౌరవం పెరిగినప్పటికీ, ఎంత మీ చుట్టూ జనం తిరుగుతున్నప్పటికీ చాలా సామాన్యంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఒక పెద్ద పీఠాధిపతిని తీసుకున్నాం అనుకోండి, ఆయన కాషాయ వస్త్రమే కట్టుకుంటారు. వాళ్ళ దగ్గర ఎంత పెద్దవాళ్ళు వెళ్ళినా కానీ వాళ్ళు అదే వస్త్రం కట్టుకోవచ్చు. వచ్చిన వాళ్ళు ఎంత పెట్టలేని కట్టుకోవచ్చు, ఎంత కాస్ట్లీ కానీ వాళ్ళు ఉండొచ్చు, కానీ వీళ్ళు మాత్రం సామాన్యంగానే ఉంటారు. అలా మీరు అన్ని నాకు అణిగిమణి ఉంటుందని సామెత ఎలా చెప్తామో అలా మీరు కామ్గా దర్పం ప్రదర్శించకుండా హుందాగా ప్రవర్తిస్తారు. అలాగే మీ గౌరవం పెరగడానికి కానీ, మీకుండే సమస్యలు తీరడానికి కానీ 1-2 కొత్త మార్గాలు వస్తాయి. వచ్చిన మార్గాన్ని మీరు తీసుకోవాలి. వచ్చిన అవకాశం మీరు వదులుకోవద్దు. అలాగే కొంత వయసు పెరిగింది, కొంచెం ఆర్థికంగా స్థితిగతులు బాగాలేవు అని చెప్పి నేను అన్నీ వదిలేసాను ఇలా మాట్లాడద్దు. మీకు ఇచ్చిన గౌరవం మీరు కాపాడుకోండి, మీ గౌరవం పెంచుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ రూలింగ్లోకి వస్తారు, మీరు గౌరవప్రదంగా ఉంటుంది, ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. ఆడవారికి సంబంధించి మొదటి 5-6 నెలలు మీరు అనవసరం భారాలు పెట్టుకోవద్దు. ఎవరికి ఎలాంటి అవహేస్తాలు ఇవ్వద్దు. నేనున్నా కదా, నేను చూసుకుంటాను, నేను చేస్తాను. ఇప్పుడు సపోజ్ మీకు ఒక కొడుకు, మీ కోడలికి గర్భం వచ్చింది, మొదటి గుళ్ళు వాళ్ళ ఇంట్లో పోసుకున్నారు, రెండో గుళ్ళు కూడా వాళ్ళ ఇంట్లోనే మేము పోసుకుంటాం అన్నారు అనుకోండి. ఈ అమ్మాయి కూడా మీ కోడలికి వెళ్తాను అంటే, లేదు రెండో గుడి నేనే పోస్తాను మా ఇంట్లో అని చెప్పి ఆ లోడ్ తీసుకోవడం ఇది మంచిదే, కానీ ఇలాంటి శక్తి లేని లోడ్ తీసుకోవద్దు. మీరు చేసే పని మూలంగా మీకు భారం అవుతుంది, కొన్ని పనుల మూలంగా కుటుంబానికి కూడా భారం అవుతుంది. కొత్త యాక్టివిటీ ఏదో చేద్దామని తెలియని దాంట్లో చేయబెట్టి ఇబ్బందులు పడ్డము, తెలియని పనులు చేయడము, దీని మూలంగా ఇంట్లో అందరి చేత మాటలు పడాల్సి వస్తుంది. అంత అవసరం మీకేముంది? ఊళ్ళో వాళ్ళ కోసం ఇంట్లో వాళ్ళ చేత మాటలు ఎందుకు పడాలి? మీరు సహాయం పొందిన వాళ్ళు ఎవరు మీకేమీ, మీరు మహానుభావులని ఎవరు అనరు, కానీ ఇంట్లో వాళ్ళు తిడతారు, ఏంటి మాకు ఈ గోరంతో పెడుతున్నావు నువ్వు అని చెప్పి. అందువల్ల మీరు ఎలాంటి లోడు పెట్టుకోవద్దు. ముఖ్యంగా సలహాలు ఇవ్వద్దు, పెళ్లి సంబంధాలు ఎవరికి చెప్పద్దు. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పలానా కాలేజీ బాగుంటుంది, ఈ కాలేజీ బాగుంటుందని, లేదా మా బిల్డింగ్లో ఫ్లోర్ రెంట్కి ఉంది, ఫ్లోర్లో పోర్షన్ రెంట్కి ఉంది, మీరు వచ్చేయండి ఫ్రెండ్స్ని పడుకుని మీ ఇంట్లో పెట్టుకోవడం, ఇలాంటి లోడ్ ఏది పెట్టుకోవద్దు. ఫస్ట్ 6 నెలలు టచ్ మీ నాట్ లాగా ఉండండి. మే జూన్ తర్వాత ఫ్రీ అవుతుంది మీకు. అప్పటిదాకా మాత్రం మానసిక శారీరక ఒత్తిడి పెరిగిపోతుంది, మీరు మీతో పాటుగా కుటుంబ సభ్యులకు కూడా. విద్యార్థులకి, చిన్నపిల్లలకి, పెళ్లి కాని పిల్లలకి బాగుంటుంది, అనుకూల వాతావరణం ఉంటుంది. సంవత్సరం ఉత్తరార్ధంలో సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత మీకు కంఫర్టబుల్ లైఫ్ వస్తుంది. మంచి కాలేజ్ సీట్ రావడం కానీ, ఫారెన్ ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ సీట్లు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. ఇందులో మగపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెళ్లిళ్ళు సెటిల్ అయ్యే అవకాశము, పెళ్లి కాని పిల్లలు పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం, అలాగే మంచి డెవలప్మెంట్ అన్నీ కూడా వస్తాయి. ఫ్రెషర్స్ క్యాంపస్లో మంచి క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తాయి, బాగుంటుంది. పరిహారం అనేది చేసుకోవాలా. ఉత్తరాషాఢ వాళ్ళు పరిహారం చేయాలి. హై ప్రిస్టస్, మీరు చంద్రగ్రహాన్ని ఆరాధించండి, ముత్యాల దండ వేసుకోండి. 83 ముత్యాలు, 83 8 + 3 2 11, 1 + 1 2, 83, 92, 74, టోటల్ 2 అవ్వాలి. కలిపితే ఆ సంఖ్యలో వెండి దుడ్డు ముత్యాలని మెళ్ళ వేసుకోండి. నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకోండి. శ్రవణం వాళ్ళు ఏం చేయాలి? సన్ ఈ సంవత్సరానికి కూడా మనకి రూలింగ్ ప్లానెట్ 1 అయ్యింది. మీరు ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి, సూర్యోపాసన చేయండి, సూర్య స్తోత్రాలు రోజు చదువుకోండి. ధనిష్ట వాళ్ళు ఏం చేయాలి? ఏస్ ఆఫ్ వ్యాండ్స్, మీరు ప్రత్యేక పరిహారం అక్కర్లేదు. విధిగా రోజు దేవుడి దగ్గర ఒక అగరత్తు వెలిగించండి, ఖచ్చితంగా వెలిగించండి. అగరత్తు వెలిగించి మీకు ఇష్టమైన దేవతా ధ్యానం చేసుకోండి, సరిపోతుంది. మొత్తం పర్వాలేదు, బాగుంటుంది. ఈ సంవత్సరంతో కూడా మీకు సంవత్సరం ఉత్తరార్థం ఇంకా బాగుంటుంది. ఆడవాళ్ళు మాత్రం అనవసరం శ్రమ పెట్టుకోవద్దు, ఇదే మీకు ముఖ్యమైన సూచన. మిగతా విషయాలు ఏం పెద్ద ఇబ్బందులు ఏమీ లేవు, పర్వాలేదు. శుభం భూయాత్.